యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. 2036లో ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇండియా దానికోసం చాలా ప్రయత్నం చేస్తుంది. అయితే 2036 ఒలింపిక్స్కి ఇప్పటి నుంచే మనం సన్నద్ధం అవ్వాలి. ఒలింపిక్స్ అంటే మన దేశంలో పెట్టే అతిపెద్ద అంటే మనం హోస్ట్ చేసే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ మాత్రమే కాదు, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ మనం ఇప్పటి నుంచి నర్చర్ చేసుకుంటేనే మనకు కూడా 2036 కల్లా మెడల్స్ పెరుగుతాయన్నమాట. కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఒక మాట అన్నారు, మెడల్స్ లిస్ట్లో మనం టాప్ 5లో ఉండాలి 2036 ఒలింపిక్స్లో అని. టాప్ 5లో కాకపోయినా అట్లీస్ట్ మనం టాప్ 10లో అంటే మెడల్స్ లిస్ట్లో టాప్ 10లో అయినా మనం ఉండాలని చెప్పి భారతదేశంలో చాలా మంది కోరుకుంటున్నారనమాట. అయితే ఒలింపిక్స్లో మనం టాప్ 10లో ఉండాలి అంటే, టాప్ 10 మెడల్ స్కోర్లో ఉండాలంటే మనం చాలా ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేయాలన్నమాట. ఉదాహరణకి మనం చూస్తే కనుక చాలా దేశాల్లో యూనివర్సిటీలో అంటే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనేది భారతదేశంలో రెండు సపరేట్ చూస్తారు. ఎడ్యుకేషన్ ఉంటే స్పోర్ట్స్ ఉండదు, స్పోర్ట్స్ ఉంటే ఎడ్యుకేషన్ ఉండదు. అంటే ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు స్పోర్ట్స్ ఆడకూడదు, బాగా స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళు చదవకూడదని. కానీ అమెరికా లాంటి దేశాల్లో యూనివర్సిటీ స్థాయి నుంచే స్పోర్ట్స్ని బాగా డెవలప్ చేస్తారు. స్కూల్స్ యూనివర్సిటీస్లోనే స్పోర్ట్స్కి చాలా ప్రమోషన్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి అమెరికాలోని టెక్సస్ యూనివర్సిటీ గతంలో జరిగిన మనం చూస్తే ప్యారిస్ ఒలింపిక్స్ చూస్తే కనుక ఓన్లీ టెక్సస్ యూనివర్సిటీ నుంచే 16 మెడల్స్ వచ్చాయి, దానిలో 6 గోల్డ్. అయితే ఇండియాలో దీనిలో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు ప్యారిస్ ఒలింపిక్స్లో మనం గమనిస్తే కనుక. అంటే అమెరికాలో ఒక యూనివర్సిటీ నుంచే 16 మెడల్స్ వస్తే దానిలో 6 గోల్డ్ ఉన్నాయి టెక్సస్ యూనివర్సిటీ నుంచి. భారతదేశంలో ఒక్క మెడల్ కూడా గోల్డ్ మెడల్ రాలేదు మనకి అదే సందర్భంలో. ఇవన్నీ కనుక మనం గమనిస్తే ఇండియాలో స్కూల్ స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలోనే ఇప్పటి నుంచి నర్చర్ చేయాల్సిన పరిస్థితి. యాక్చువల్లీ స్పోర్ట్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అనమాట, రాష్ట్ర జాబితాలో ఉంది. కానీ ఒక కంట్రీ ఎప్పుడైతే మనం ఒలింపిక్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ వెళ్తామో అవి మనం కంట్రీ ప్రైడ్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. యాజ్ ఎ కంట్రీ అక్కడ మనం గెలిస్తే మన ఫ్లాగ్ ఎగురుద్ది, మన నేషనల్ యాంథమ్ అక్కడ ప్లే చేస్తారు. అదంతా చాలా డిఫరెంట్ ఆరా అనమాట. దో స్పోర్ట్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినా సరే, అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న స్పోర్ట్స్ అనేది దీనికి కోఆర్డినేటెడ్ యాక్షన్ చాలా అవసరం. అండ్ చాలా రాష్ట్రాల దగ్గర ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదనే చెప్పాలి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందే ఖేలో ఇండియా స్కీమ్స్ అని ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళకి స్పెషల్గా టాప్స్ అని చెప్పి టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ అని చెప్పి ఆ అథ్లెట్స్కి కస్టమైజ్ సపోర్ట్ ఇవ్వడానికి టాప్ స్కీమ్ తీసుకొచ్చింది. అంతేకాదు ఫిట్ ఇండియా మూవ్మెంట్, ఎప్పుడైతే ఫిట్నెస్ వెల్నెస్ బాగుంటుందో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్లో స్పోర్టింగ్ కల్చర్ పెరిగిద్ది అనమాట. దేశంలో స్పోర్టింగ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఇప్పుడు మొత్తం ఈ దేశంలో ఈ స్పోర్టింగ్ కల్చర్లో మనకి ఏదైతే స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఉన్నాయో, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఇవన్నీ ఉన్నాయో, వీటికి సంబంధించి ప్రాపర్ రెగ్యులేషన్స్ కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు, అంటే మొత్తం సిస్టమ్ని స్పోర్ట్స్ గవర్నెన్స్ని స్ట్రీమ్ లైన్ చేసే దశగా స్ట్రీమ్ లైనింగ్, స్ట్రెంథనింగ్ అండ్ రెగ్యులేటింగ్ వీటన్నిటి కోసం మన ఇండియాలో ఈ స్పోర్ట్స్ గవర్నెన్స్ని పెంపొందించడం కోసం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ వచ్చేసింది అనమాట. ఈ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ ద్వారా నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ అనేది ఏ స్పోర్ట్స్ అథారిటీస్ రికగ్నైజ్ చేయాలి, ఏ ఫెడరేషన్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి గమనిస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు నేషనల్ స్పోర్ట్స్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, ఏదైతే స్పోర్ట్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసం ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు స్పోర్ట్స్లో మొత్తం స్పోర్ట్స్ గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, ఎథిక్స్ అంటే విలువలు పెంచడం అనడం, కంప్లీట్ స్పోర్ట్స్ గవర్నెన్స్లో ఎథిక్స్ని ప్రమోట్ చేయడం, కోడ్ ఆఫ్ ఎథిక్స్ని డెవలప్ చేయడం, వీటన్నిటితో పాటు సేఫ్టీ అంటే సేఫ్ స్పోర్ట్స్ పాలసీని ప్రమోట్ చేయడం. అంటే మీకు తెలుసు భారతదేశంలో 2 అథారిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో, ఏదైతే కెమికల్స్ కానీ ఏదైతే బాడీలో వెళ్ళకూడదో దానికి సంబంధించి ఏదైతే స్టిమ్యులెంట్స్ వేసుకోకూడదో దానికి సంబంధించి సేఫ్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఉందన్నమాట. వీటన్నిటితో పాటు చాలా మంది మహిళా క్రీడాకారులు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతుందని. దీనికి సంబంధించి కూడా పాష్ యాక్ట్ సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా స్పోర్ట్స్ పాలసీలో తీసుకురావడం. దాంతోపాటు భారతదేశంలో మనం చూస్తే కనుక స్పోర్ట్స్ సంబంధించిన బాడీస్లో ఎలక్షన్స్ ప్రాపర్గా కండక్ట్ చేయటం. ఎందుకంటే మనం స్పోర్ట్స్ మన దేశం నుంచి ఇతర దేశాలకి మన ప్లేయర్స్ని పంపించాలన్నా, ఇంటర్నేషనల్ గేమ్స్కి పంపించాలన్నా దానికి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి.
లేకపోతే మన అథారిటీస్ ని మన ఫెడరేషన్స్ ని బ్యాన్ చేస్తూ ఉంటారు అనమాట. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. దాంతో మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ని మీట్ అవడానికి మన స్పోర్ట్స్ ప్రోటోకాల్స్ కూడా పెంచాల్సిన పరిస్థితి అనమాట. సో దీనికి సంబంధించి అన్ని లీగల్ సిస్టమ్స్ ని ప్రాపర్ గా ఫాలో అవుతూ ప్రాపర్ గా ఒక కొత్త బిల్ వచ్చింది. ఆ బిల్లే యాక్టివ్ గా కూడా అయిపోయింది అనమాట. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ మనం గమనిస్తే కనుక. దాంతో పాటు భారతదేశంలో స్పోర్ట్స్ అనేది ఒక ఈవెంట్. ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమిళనాడు కావచ్చు, రీసెంట్ గా తమిళనాడు కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఈ ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా కూడా తమిళనాడు చాలా స్కీమ్స్ ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు ఒరిస్సా కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ లో ముందుంది. కానీ అన్ని రాష్ట్రాలు స్టేడియంస్ డెవలప్మెంట్ లో కానీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లో కానీ ముందు లేవన్నమాట. అండ్ ముందుగా స్కూల్ నుంచి కూడా అంటే గ్రాస్ రూట్ లెవెల్ టు ఒలింపిక్స్ అనే కాన్సెప్ట్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే స్కూల్ నుంచి స్థాయి నుంచి కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాలన్నమాట. అండ్ భారతదేశంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, స్పోర్ట్స్ కి ఫండింగ్ కూడా చాలా తక్కువ. ఈవెన్ సిఎస్ఆర్ కానీ ఇలాంటివి కూడా స్పోర్ట్స్ కి ఎక్కువ రావట్లేదు. వీటన్నిటిని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాలకు ఉంది. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నమాట. అప్పుడే మనం ఒలింపిక్స్ లో టాప్ మెడల్స్ సాధించగలం. అంతేకాదు మన భారతదేశంలో చూస్తే దాదాపు మన జనాభా ప్రపంచ జనాభాలో హైయెస్ట్, అందులో యువ జనాభా ఉంది. ఇంత యువ జనాభా కలిగిన దేశంలో ఇంకా స్పోర్ట్స్ లో మనం ఎందుకు టాప్ గేమ్స్ లో మనం ఎందుకు ముందులేమంటే చైనా లాంటి దేశాలని ఇలాంటి సందర్భంలో మనం ఉదాహరణగా తీసుకోవాలి. చైనాలో చిన్నప్పటి నుంచి చాలా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలకి స్పోర్ట్స్ నేర్పిస్తారు. అంతేకాదు అక్కడ స్పోర్ట్స్ ఫండింగ్ స్ట్రక్చర్ కానీ స్పోర్ట్స్ గవర్నెన్స్ కానీ చాలా స్ట్రక్చర్డ్ గా ఉంటుంది అనమాట. సో మొదటి నుంచి అందుకనే అలాంటి దేశాలకు మెడల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, చాలా యూరోపియన్ దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ లో ముందునే అనమాట. ఇక భారతదేశం విషయానికి వస్తే రీసెంట్ గా స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కిందకి రీసెంట్ గానే తీసుకొచ్చారనమాట. స్పోర్ట్స్ కు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సింగిల్ అంబ్రిల్లాలోకి తీసుకురావాలన్నమాట. అప్పుడే కోఆర్డినేషన్ కూడా ఈజీ అవుతుంది. సో మొత్తానికి నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ వచ్చేసింది. దీనికి సంబంధించి ఒక చిన్న సవాల్ కూడా ఉంది. ఏదైతే స్పోర్ట్స్ ఫెడరేషన్స్ దేశవ్యాప్తంగా రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయో ఇప్పుడు అవి ఆలోచిస్తున్నాయి, కాస్త థ్రెటన్ ఫీల్ అవుతున్నాయి అనమాట. ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డు వచ్చేసి మా పవర్స్ ఏమైనా తీసేసుకుంటేమో, మా అధికారాలు తీసేసుకుంటేమో అని చెప్పి ఓవరాల్ గా స్పోర్ట్స్ లో నెపోటిజం తగ్గించడం, కరప్షన్ లేకుండా చేయటం, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెంచడం, మహిళా హక్కులు, ముఖ్యంగా సేఫ్ స్పోర్ట్స్ పాలసీ, వీటన్నిటి కోసం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ వచ్చేసింది.